ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమిలి నియోజకవర్గం కొమ్మాది అమరావతి కాలనీ రేవలపాలెం పలు ప్రాంతాల్లో వైసీపీ భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అభివృద్ధిని ప్రజలకు ప్రచారం చేశారు. వార్డులో కలియ తిరిగిన ఆయన ఓటర్లకు కరపత్రాలు ఇస్తూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలిచిన నుండి అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఎలాంటి లంచాలు అవినీతికి తావు లేకుండా ప్రజలకు మంచి పాలన అందించామని అన్నారు. అంబేద్కర్ కలల కన్న సమాజాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారని కొనియాడారు. అందుకే ప్రజలు మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మికు ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మరి ఆనాడు మావో చెప్పినట్టు ప్రపంచంలో రెండే వర్గాలు, ధనిక వర్గాలు, పేద వర్గాలు. మరి ఈరోజు రాష్ట్రంలో కూడా జరుగుతున్న యుద్ధం ఇదేదో జగన్ గారికి చంద్రబాబుకి జరిగే యుద్ధం కాదు, పేద వర్గాలకి ధనిక వర్గానికి జరుగుతున్న యుద్ధం. పేదవాడు గెలవాలంటే జగన్ గారు గెలవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమరావతి కాలనీ ఉంది, ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ అన్నీ మరి ఎమ్మెల్యే అంతా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలా వాటర్ ట్యాంక్ కానీ, దాంతోపాటు సచివాలయం, ఈ ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ బస్సు వేయించడం జరిగింది. మరి ఈ సచివాలయ పరిధిలో సుమారు 15 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల కాలంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవ్వడం జరిగింది. మరి ఈ 15 కోట్లు ఇచ్చినప్పుడు వాళ్ళ కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి, పార్టీ ఏంటి చూడలేదు. అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఈ సంక్షేమ జరిగింది. రెండోది ఎలాంటి అవినీతి లేకుండా, అంటే ఎలాంటి లంచాలకి తావు లేకుండా ఇవ్వడం జరిగింది. మూడోది ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో నాలుగోది ఏంటంటే ఇదివరకు గతంలో వీళ్ళ ఆఫీసులు చుట్టూ తిరగాల్సి వచ్చేది. మున్సిపల్ ఆఫీస్ ఎక్కడి నుంచి వెళ్ళాలని 15 కిలోమీటర్లు మధురవాడ, కలెక్టర్ ఆఫీస్ వెళ్ళాలి 30 కిలోమీటర్లు. మరి దాని ద్వారా వెళ్ళాల్సిన అవసరం లేదు, నాయకులు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, నాయకుల రికమెండేషన్ లేదు ఇవ్వాల్సిన అవసరం లేదు, అలాగే అధికారులు కూడా లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కలగనటువంటి సమసమాజం ఏది ఉందో అది ఈరోజు 100కి 100 రూపాయలు చేసి చూపించిన వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఆయనకు మరి ఎక్కడికి వెళ్ళినా ఓటేయాలని డిసైడ్ చేసుకున్నారు. అందుకే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అపూర్వ స్వాగతం, అక్కడ ఆదరణ చూపిస్తున్నారు. రేపు మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో మీ మీడియా ద్వారా భీమిలి నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ఇచ్చే 2 ఓట్లు కూడా భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాసరావు ఫ్యాన్ గుర్తుకి, అలాగే ఎంపీగా శ్రీ బొత్స ఝాన్సీ గారి ఫ్యాన్ గుర్తు 2 కూడా వేసి ఆశీర్వదించాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని 6వ వార్డులో ఇంత ఘనంగా ఇప్పుడు రిక్షా కాలనీ అయింది, కొమ్మాది విలేజ్ అయింది, ఎస్సీ కాలనీ అయింది, మరి ఇప్పుడు అమరావతి కాలనీ అయింది, ఇప్పుడు నెక్స్ట్ K1, K2, K3కి వెళ్తున్నాం, అలాగే రావులపాలెంకి వెళ్తున్నాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, కార్యకర్తలకు, నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అతనికి ఒక పార్టీ అనేది లేదు, ఒక నియోజకవర్గం అనేది లేదు, ఒక విధానం అనేది లేదు, ఏ అంటిగా గొడుగు పెట్టే వ్యక్తి అతను. కాబట్టి అతని గురించి మాట్లాడకుండా అనవసరం. అతను ఏంటంటే ఒక రాజకీయ అవకాశవాది, పచ్చి రాజకీయ అవకాశవాది. అతనికి ఏంటంటే ఎప్పుడు కూడా రాజకీయం అనేది ఒక వ్యాపారం. ఏదో ఎంత కొంత ఎలక్షన్లప్పుడు రావడం, పెట్టుబడి పెట్టడం, మళ్ళీ గెలిచినా పడిచిపోయి, ఓడినా పడిచిపోయాడు. నాకు పక్కన ఉత్తర నియోజకవర్గం చూశారు, 5 ఏళ్ళు 5 సార్లు కూడా వెళ్ళలేదు. ఇక్కడ భీమిలి నియోజకవర్గంలో ఆయన తెలుసు ఆయన గురించి ప్రజలందరికీ. కాబట్టి ఆయనకి తిరస్కరణకి గురవుతాడు. ఇప్పుడు వెనకటికి ఏదో చెప్పాడు, తల్లికి అన్నం పెట్టలేనోడు చిన్నమ్మ బంగారు కాదు చేపిస్తాను చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గత 14 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఒక మంచి స్కీమ్ పెట్టలేదు, ఒక మంచి పథకం పెట్టలేదు. మరి చంద్రబాబు నాయుడు పేరు చెప్తే గుర్తొచ్చేది వెన్నుపోట్లు, స్కామ్స్. ముఖ్యంగా అలాంటి వ్యక్తిని మళ్ళీ ఇక్కడ గంటా శ్రీనివాసరావు ఈ 10 ఏళ్ళు ఎక్కడ పెడో తెలియదు, భీమిలికి అసలు సంబంధం లేదు. మరి 10 రోజుల నుంచి కొత్తగా దిగాడు రంగంలోకి. దిగి ఏదో ఏసీ కార్లో వచ్చి అలాగా చెయ్యి వెళ్ళిపోయి ఓట్లు వేయించుకుంటారు. సో చంద్రబాబు గారు కానీ ఆ నాయకులకు కానీ ఎలక్షన్లు అప్పుడు జనాలు గుర్తొస్తారు, నాయకులు గుర్తొస్తారు. ఎలక్షన్లు అయిపోతే మళ్ళీ అందరూ కూడా మర్చిపోతారు, వాళ్ళు మర్చిపోతారు. కాబట్టి చంద్రబాబు గారు ఏం చెప్పినా విశ్వసనీయత లేదు, నమ్మకం లేదు. జగన్ గారు చేసేది చెప్తాడు, చెప్పేది చేస్తాడు.
కాబట్టి జగన్ గారు చెప్పిందే జరుగుతుంది. జగన్ గారి పట్లే రాష్ట్రానికి ప్రజలకు నమ్మకం ఉంది, విశ్వసనీయత ఉంది. కాబట్టి తప్పనిసరిగా జరిగే జగన్ గారు మేనిఫెస్టోలు పెట్టారు. అవన్నీ కూడా మనం చూశారు. 199% హామీలు అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 2019-24 మధ్యన అన్ని హామీలు అమలు చేశారు కాబట్టి మళ్ళీ ధైర్యంగా వచ్చి మేము ఓటు అడగలుగుతాం.